తిరుపతి జిల్లా భాగరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పరిణామాలపై నటుడు మంచు మనోజ్ వివరణ ఇచ్చారు. తనను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో వివరించారు. తాను బస చేసిన ప్రాంతానికి అకస్మాత్తుగా పోలీసులు వచ్చి తనిఖీలు చేశారని, అయితే ఎందుకు వచ్చారో, ఏ ఫిర్యాదు మీద స్పందించారో చెప్పమంటే మాత్రం చెప్పడం లేదని మనోజ్ వివరించారు. ఇదే విషయాన్ని ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లానని స్పష్టం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు, అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం తన పోరాటం కొనసాగుతుందని మనోజ్ ప్రకటించారు. అంటే డిసెంబర్ 8, 2024 నుంచి ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. మీ అందరికీ మై అపాలజీస్, నన్ను క్షమించండి. ఎందుకంటే ఈ ఒక సమస్య నేను ఎవరి కోసం అయితే పోరాడుతున్నానో, మా స్టూడెంట్స్ కోసం అండ్ మా కాలేజీలో ఆపోజిట్లో ఉన్న పని చేసుకుంటూ ఉన్న ప్రజల కోసం అండ్ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం. అండ్ నేను ఫస్ట్ నుంచి దాని మీద మాట్లాడుతుంటే అది తప్ప డైవర్షన్ చేస్తూ, నా మీద అటాక్లు చేస్తూ, నా కుటుంబ సభ్యులను లాగుతూ, నన్ను ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అండ్ భయపడతారు అనుకుంటున్నారేమో, అది జరగని పని, ఈ జన్మకి జరగదు. అది నేను తప్పు చేయలేదు. నా మీద, నా భార్య మీద దాదాపు 32 కేసులు వరకు వేశారు. 32 కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో, తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టుల నుంచి, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉంటే అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి, అండ్ అన్ని బోగస్ కేసులే. అండ్ అన్నింటికి నాది ఒకటే రిప్లై, ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది, అబద్ధానికి అన్ని వర్షన్స్ ఉంటాయి. క్లుప్తంగా ఈ మధ్య జరిగింది. నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, వీళ్ళు బౌన్సర్స్ చేసుకొని మా వాళ్ళందరినీ కొడుతున్నారు, అక్కడ ఊరు వాళ్ళందరినీ కొడుతున్నారు, స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను. నేను అలా చెప్తుండగా నేను రాయచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఆ ఫంక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే ఆయన స్టోర్లో దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి కొట్టేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కొట్టి, అద్దలన్నీ పగలగొట్టి, ఆ వీడియోస్ అన్నీ వచ్చాయి బయటికి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నీ నేను చంద్రగిరి సిఐ గారికి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయాలి. శ్రీశైలంలో స్వామివారి VIP